రీసెంట్ జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్ ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ని కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టని నేర్పిస్తాను. నేర్చుకుని మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. ద ఎల్సిఎం ఆఫ్ 40, 20, 120 అండ్ 335 ఈజ్ 40, 20, 120 మరియు 335ల కాసాగు కనుగొనండి అని చెప్పన్నారు. చాలా మంది ఈ క్వశ్చన్ చూసి ఏం చేస్తారంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. 40, 20, 120, 335 ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇలా చేసుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్ టైం వేస్ట్ అయిపోద్ది. అవునా? నేనేమన్నానంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. అవునా? అంటే మన ఆన్సర్ ఎలా ఉండాలి అంటే వీటి యొక్క మల్టిపుల్ లా ఉండాలి, గుణిజం లాగా ఉండాలి. గుణిజం మల్టిపుల్. అవునా కదా? అందుకని గమనించండి, ఇక్కడ మీరు చూస్తే 40, 20, 120 ఇవి మీరు చూస్తే కనుక ఈ మూడు నెంబర్లు కూడా ఏమిటంటే 10 చేత భాగించబడతాయి. అవునా కదా? అంటే ఇవన్నీ కూడా 10 యొక్క గుణిజాలు. అవునా కదా? 10 మల్టిపుల్స్. అంటే మన ఆన్సర్ కూడా 10 యొక్క గుణిజం 10 మల్టిపుల్ అవ్వాలి. అవునా కదా? మరి 10 మల్టిపుల్ అంటే దాని మీనింగ్ ఏమిటి? లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. అవునా కదా? 10 మల్టిపుల్ అంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. మరి లాస్ట్ డిజిట్ 0 ఉండాలి కాబట్టి చూడండి ఆప్షన్, ఇక లాస్ట్ డిజిట్ 0 లేదు, రాంగ్ ఆన్సర్. ఇక లాస్ట్ డిజిట్ 0 ఉంది, ఇక లాస్ట్ డిజిట్ 0 లేదు, రాంగ్ ఆన్సర్. ఇక లాస్ట్ డిజిట్ 0 లేదు, రాంగ్ ఆన్సర్. మరి ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఇది ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్, ఎగ్జాక్ట్ ఆప్షన్స్ ఇవి. మళ్ళీ మీలో కొంతమంది అంటారు, సార్ ఒకవేళ లాస్ట్ డిజిట్ 0 ఉన్నవి 2 ఆప్షన్స్ ఉంటే ఎలా సార్ అని అడుగుతారు. అప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మీరు గమనించి ఇక్కడ 40 ఉంది, 40 ఉంది అంటే ఇక్కడ 4లో కూడా భాగించబడాలి. అప్పుడు ఏం చేస్తానంటే 4లో భాగించబడాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తాను. అంటే మనకి ఒకవేళ సేమ్ ఆప్షన్స్ ఉన్నా సరే అప్పుడు మనం ఇంకోటి చెక్ చేసుకుంటూ వెళ్తాము. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తుంది, క్వశ్చన్ ఆన్సర్ కమెంట్ చేయండి. నచ్చిన ట్రిక్ నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.